యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. సాతాను అంటే ఎవరో కాదు, నీలో ఉన్న నేను అనే అహమే, అనే అహమే. సాతాను అంటే ఎవరో కాదు, నీలో ఉన్న నేను అనే అహమే, అనే అహమే. స్వార్థమే అది సత్వమే, కాటు వేయక కన్ను మూయదే. స్వార్థమే అది సర్పమే, కాటు వేయక కన్ను మూయదే. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు అంటే ఎవరో కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే, పరమాత్ముడే. యేసు. మహిళలు నిరీక్షణ మహిళ కార్యక్రమంలోని మరొక ఎపిసోడ్కి స్వాగతం. మీరందరూ బాగున్నారా? మన జీవితంలో ప్రతి క్షణం ఎన్ని స్వరాలను వింటామో మీరు గుర్తించారా? ఇవన్నీ మనం నిరంతరం ఏమి చేయాలో చెబుతుంటాయి. అది దేవుడు మాట్లాడుతున్నాడా లేక కేవలం మన ఊహన అనిపిస్తుంది. అవును, దేవుని స్వరము మనలను అలసటకు గురి చేయదు. అయితే నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మనం వింటున్నది దేవుని స్వరమా లేక మన ఆలోచనలా అన్నది అర్థం కాదు. అయితే పెద్ద ప్రశ్న ఏమిటంటే, నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? వాస్తవం ఏమిటంటే, మనం గుర్తించిన దానికంటే ఎంతో తరచుగా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే మనం నిజంగా ఆయన స్వరాన్ని గుర్తించాలని ఆశిస్తే ఆయన సన్నిధిలో సమయం గడుపుట ద్వారా అది మొదలవుతుంది. అది నిజం. దేవునితో మనం గడిపే సమయంతో ఏది సమానం కాదు. దేవుని స్వరాన్ని వినాలంటే వాక్యాన్ని చదివి ధ్యానించుట కంటే స్పష్టమైన మార్గం ఇంకొకటి లేదు. మనకు అవసరమైనవన్నీ వాక్యంలో ఉన్నవి. అయితే మనము దానిని ఎంచుకోవాలి. ఆగి ఏ దాపరికము లేకుండా ప్రార్థిస్తూ ఆయన మీద దృష్టి పెట్టాలి. దేవుని స్వరము వినడం అంటే ఆయన వద్దకు వచ్చి ఏ తొందర లేకుండా ఏకాగ్రత కోల్పోకుండా వినడానికి సిద్ధముగా ఉండడం. ఆ మాటలు నాకు యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాయి. నా గొర్రెలు నా స్వరము విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని వాక్యం మాత్రమే కాకుండా దేవుడు మాట్లాడే మరొక శక్తివంతమైన మార్గం ఇతరులు. కొన్నిసార్లు నా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు నేను ఉదయం చదివిన అధ్యాయం లేదా వచనం ఆయన గుర్తు చేయడం అనేది
దేవుడు ఆ వాక్యాన్ని నా జీవితంలో నిర్ధారిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అవును. ముఖ్యంగా మనము అదే విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు లేదా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా, వ్యక్తిగతంగా అనిపిస్తుంది. మనకు అర్థం కాని విషయాలను గూర్చి ప్రశ్నించడం సులభమవుతుంది. కొన్నిసార్లు నిజంగా దేవుడు మాట్లాడాడా? లేక నేనే అలా ఆలోచిస్తున్నానా అని మనం ఆశ్చర్యపోతాం. తరువాత ఎవరో మనం దాని గురించి ప్రార్థిస్తున్నాం లేక పోరాడుతున్నామని తెలియకుండానే వేరే మాటలతో వేరే సందర్భంలో అదే సత్యాన్ని గురించి మాట్లాడడం అనేది ఒక ప్రతిధ్వనిలా ఉంటుంది. నిజమైన స్వరం మొదట వస్తుంది, ఆ తరువాత ప్రతిధ్వని వస్తుంది. ప్రతిధ్వని అనేది ఇంకొక స్వరాన్ని పుట్టించదు. ప్రతిధ్వని అనేది మనం ఏదైతే మాట్లాడతామో దానినే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఆ స్వరం నిజమని చెబుతుంది. అదేవిధంగా దేవుడు మనుషుల ద్వారా మాట్లాడినప్పుడు వారు మరొక కొత్త స్వరాన్ని పరిచయం చేయరు. దేవుడు నీతో చెప్పిందే మళ్ళీ మళ్ళీ వినిపిస్తాడు లేదా మాట్లాడిస్తాడు. వాక్యమైనా, ప్రార్థనైనా లేదా ఇతరుల ద్వారా మాట్లాడిన దేవుని స్వరం అనేది ఎప్పుడూ తన వాక్యానికి, తన స్వభావానికి సరిపోతుంది. ప్రతిధ్వని అనేది దేవుని స్వరాన్ని మార్చదు. అది మనం దేవుని స్వరాన్ని సరిగా విన్నామన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. దేవుడు ఊహించని విధముగా మనుష్యులను, సంభాషణలను, సమయాలను వాడుకుంటాడు అనేది శక్తివంతమైన విషయం. అవును, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. అయితే దేవుడు అంతటితో ఆగడు. అది నిజం. దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు. కొన్నిసార్లు కల కేవలము కల కాదు, పగటివేళ మనము ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన దర్శనము మన ఊహ కాదు. నిజానికి అది ప్రత్యక్ష పరచమని దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్న విషయానికి జవాబు. కళ లేదా దర్శనము అనేవి సరైన సమయంలో ఖచ్చితమైన వాక్యానికి సరిపోయి సందర్భానికి తగినట్టు కలుగుతుంది. ఖచ్చితంగా దేవుడు మాట్లాడే మరో విధానం మన పరిస్థితులు, మన అనుదిన కార్యకలాపాలు, ఆటంకాలు, సవాళ్లు కూడా మన దృష్టిని ఆకర్షించే దేవుని మార్గాలు. కొన్నిసార్లు ఆయన అనుమతించే మార్పులు మనలను గందరగోళం చేయడానికి కాదు, కానీ మనం ఏమి కోల్పోతున్నామో చూపించడానికి కలుగుతాయి. చిన్న మార్పు కూడా మన దృష్టిని మార్చగలదు మరియు దేవుడు ఇంతవరకు ఏమి చెబుతున్నాడో వినడానికి సహాయం చేస్తాడు. దేవుని పైన ఆనుకోవడానికి చాలా మట్టుకు అది కష్టమైన సమయం. ఆ పరిస్థితులు మనలను ముక్కలు చేయడానికి కాదు, మనకు అనుభవాన్ని కలిగించడానికి, మనలను మలచడానికి, దేవుని సారూప్యానికి మార్చడానికి, మనము మన పరిస్థితుల మీద మన దృష్టిని పెట్టడం ఆపి దేవుని పైన మన దృష్టిని ఎక్కువగా పెట్టడానికి కొన్నిసార్లు మార్పు అనేది అవసరం. అనిశ్చిత పరిస్థితిలో ఎల్లప్పుడూ మనకు ఒక లంగరు ఉన్నది, అదే దేవుని వాక్యము. మార్పు చెందని, ఆధారపడదగిన బైబిలు మనకున్నది. 2వ తిమోతి 3వ అధ్యాయము 16 నుండి 17 వచనాల్లోని వాక్యం మనకు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుడు తనను తెలుసుకోవడానికి, ఆయనలో ఆనందించడానికి, ఆయనను వెంబడించడానికి మనలను సృష్టించాడు. ఆది నుండి కూడా మానవ జాతి ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి, ఆయనతో మాట్లాడడానికి రూపొందించబడింది. పాపము ఆ సంబంధాన్ని వేరు చేసినా యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానం ద్వారా తిరిగి పునరుద్ధరించాడు. అందరను బట్టి దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన వ్యక్తిగతమైన సత్యం! దేవుడు మనతో మాట్లాడే మరొక సామాన్య విధానం మన మనస్సు, మన ఆత్మ ద్వారా. అవును, దేవుని వాక్యం ఈ విషయాన్ని ఎంతో గొప్పగా చెబుతుంది.
కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చెబుతున్నాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. దాని అర్థం దేవుని స్వరం తరచుగా మన ఆలోచనల ద్వారా, అభిప్రాయాలు, అంతర్దృష్టి ద్వారా వస్తుంది. చాలామంది చెప్పేది అదే, మెల్లని చిన్నగా వినపడే నెమ్మదైన లోపల వినిపించే లోతైన స్వరం. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. దేవుని తలంపులకు మన ఊహలకు భేదమేమిటి? దానికి సాధన, విచక్షణ అవసరం. అది తెలుసుకోవడానికి దేవుని వాక్యం మనకు కొన్ని ఫిల్టర్లను ఇచ్చింది. మొదటిది ఫిల్టర్ బైబిల్. దేవుని వాక్యములో వెదకాలి. మనం వింటున్న స్వరము దేవుని స్వరములాగా వినిపిస్తుందా అని అడగాలి. మనము ప్రతిరోజు బైబిల్ చదివినట్లయితే మనము దేవుని స్వరాన్ని, సత్యాన్ని గుర్తిస్తాం. దేవుని వాక్యాన్ని మన అబద్ధాలతో, శోధనలతో, నిరాశతో పోరాడే ఆత్మ ఖడ్గము అని పౌలు భక్తుడు పిలుస్తున్నాడు. ఒకసారి ఒక గుంపుగా మేము ఒక సహోదరి స్వస్థత కోసం ప్రార్థిస్తుంటే ఒక వాక్యము నా మనసుకు వచ్చింది. దానిని బిగ్గరగా చెప్పినప్పుడు ఆ గది అంతటిలో దేవుని సన్నిధిని, ఆదరణను అనుభవించాము. అది శ్రమలో దేవుడు మనకు సమీపంగా ఉన్నాడన్న విశ్వాసాన్ని స్థిరపరచుట. ఆ రకమైన అనుభవము నాకు కూడా కలిగింది. మనము ఆధారపడదగిన రెండవ ఫిల్టర్ సత్యము. మనల్ని మనము ఇలా ప్రశ్నించుకోవాలి, ఇది సత్యమేనా? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో 16వ అధ్యాయం 13వ వచనంలో ఇలా సెలవించుచున్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఖచ్చితంగా. మన 3వ ఫిల్టర్ సమాజము. మన విశ్వాసం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి కాదు. నమ్మకస్తులైన విశ్వాసులు ఆ స్వరము దేవుని నుండి కలిగినదా కాదా అని గుర్తించడంలో మనకు సహాయపడతారు. అందుకే మన చుట్టూ ఉన్నవారు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యం. కొంతమంది నాకు గుర్తులను గూర్చి చెప్పారు. అవి వినడానికి నాకు చాలా కష్టమైంది. కానీ తర్వాత వారు సరియైన దాని వైపు తిరిగి బలపరచబడ్డారు. అది ఆత్మీయ కుటుంబం యొక్క గొప్పతనం. మనం ఒకరికొరకు ఒకరం దేవుని స్వరాన్ని వింటాం మరియు దయ, ప్రేమతో సత్యమును మాట్లాడతాం. కృప లేకుండా సత్యం అనేది అంగీకరించబడదు. అయితే యేసు ప్రభు ఎప్పుడూ కృప మరియు సత్యమును కలిపి వాడేవాడు. ఆయన పాపమును చూపినప్పుడు కూడా పునరుద్ధరించడానికే చూశాడు, కానీ అవమానపరచలేదు. మనము కూడా అలాగే చేయాలి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఇలా చెబుతున్నాడు, దేవుని వాక్యము బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, ఆదరిస్తుంది అంటున్నాడు. దేవుని వాక్యము ప్రేమలో నుండి వచ్చింది. వాక్యం మనలను సవాలు చేసినా అది మనకు సమాధానాన్ని, సంతోషాన్ని, బలాన్ని కలిగిస్తుంది. భయము, గందరగోళాన్ని కాదు. ఆసక్తికరంగా కొన్నిసార్లు దేవుడు తన స్వరాన్ని శరీర అనుభూతి ద్వారా కూడా దృఢపరుస్తాడు. మన శరీరంలో ఒత్తిడి మరియు మానసిక గాయాలను మోసినట్లే దేవుడు మాట్లాడినప్పుడు దేవుని సమాధానాన్ని, వెచ్చదనాన్ని, గొప్ప ప్రశాంతతను అనుభవించగలం. దేవునితో ఎంత సమయం గడిపితే ఆయన స్వరం మనకు అంత బాగా తెలుస్తుంది. దేవుడు మనం ఆయన స్వరాన్ని వినాలని, ఆయన జీవపు మాటలను తెలుసుకోవాలని, జ్ఞానముతో, ప్రేమతో వాటిని ఇతరులతో పంచుకోవాలని కోరుతున్నాడు. మనం పొద్దున లేచిన దగ్గర నుండి ప్రతి చోట ఎన్నో శబ్దాలను వింటాం. మనం చేయవలసిన పనులు, బాధలు, జ్ఞాపకాలు, సలహాలు, భయాలు, ఆలోచనలు, ప్రశ్నలు అన్నీ ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది. కొన్ని స్వరాలు గట్టిగా డిమాండ్ చేసినట్టు ఉంటాయి. ఇది ఒక సాధారణ మానవ జీవిత విధానం. ఒక రద్దీగా ఉండే మార్కెట్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆ మార్కెట్ నుండి వెళుతుంటే అకస్మాత్తుగా ఎవరో తెలిసిన వారు మీ పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. మీ పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది అనుకోండి.
వారు గట్టిగా అరవలేదు, ఎంతో అల్లరిగా ఉంది, అయినా మీరు వెంటనే ఆ స్వరాన్ని గుర్తిస్తారు. మీరు ఆగి తిరిగి వింటారు. అలా గుర్తుపట్టడం అనేది వారు ఎంత గట్టిగా పిలిచారన్నది కాదు, వారు ఎంత గట్టిగా పిలిచారన్న దాని మీద ఆధారపడదు. అది వారితో మీకున్న దగ్గరి సంబంధాన్ని బట్టి జరుగుతుంది. చాలాసార్లు దేవుని స్వరం కూడా ఇలాగే పనిచేస్తుంది. కొన్నిసార్లు శబ్దాలను తొలగిస్తూ గట్టిగా, స్పష్టంగా, అధికారంతో మన మనసుతో మాట్లాడతాడు. ఆయన స్వరము మెల్లనిదే కావచ్చు, కానీ బలమైనది. అది నిశ్శబ్దంగా ఉండవచ్చు, కానీ మార్గాన్ని చూపుతుంది. దేవుని స్వరం మనలను సవాలు చేస్తున్న శాంతిని కలిగిస్తుంది. కలవరపరచదు, నిందించదు. ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఎన్ని శబ్దాల మధ్య అయినా ఆయన స్వరాన్ని గుర్తిస్తాం. అన్ని శబ్దాలు ఆగిపోయినందుకు కాదు, కానీ ఆయన స్వరం మనకు బాగా తెలిసి మనలను ప్రేమించే స్వరం, మన పేరు పెట్టి పిలిచే స్వరం కాబట్టి. ఒక ముఖ్యమైన విషయం, మనం ఆయన స్వరాన్ని విని కూడా తప్పుడు స్వరాన్ని వెంబడిస్తే పరిణామాలు అనుభవిస్తాం. తప్పుడు స్వరం మనము గుర్తించే లోపు మనలను మెల్లిగా మార్గము నుండి పక్కకు తప్పిస్తుంది. అందుకే వివేచన అవసరం. దేవుని స్వరం, సైతాను స్వరం మధ్య తేడాను తెలుసుకోవాలంటే మనము ఇద్దరి స్వభావము తెలుసుకోవాలి. అవును, ఒక్కసారి దేవుడి స్వరం ఏంటో, సైతాను స్వరం ఏమిటో తెలుసుకుంటే మనము గుర్తుపట్టగలుగుతాం. దేవుని స్వభావాన్ని వినడానికి సరి అయిన మార్గము దేవుని వాక్యాన్ని ధ్యానించడం. బైబిల్ చదువుట ద్వారా దేవుడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రేమిస్తాడు, ఎలా సరిచేస్తాడు, ఎలా నడిపిస్తాడో తెలుస్తుంది. మనము వాక్యం చదివినప్పుడు ఒక సాధారణ ప్రశ్న అడగడానికి సహాయపడుతుంది. ఈ వాక్యము దేవుని గురించి ఏమి చెబుతుంది? ఎందుకంటే ఆయన స్వభావముతో మనం ఎంత సన్నిహిత సంబంధము కలిగి ఉంటామో అంతగా ఆయన స్వరాన్ని గుర్తిస్తాం. మనం ఎంత స్పష్టంగా ఆయన స్వరాన్ని గుర్తిస్తే అంత ఈజీగా ఇతర స్వరాలను నిరాకరిస్తాం. ఒక విషయాన్ని గుర్తించుకోండి, దేవుడు, సాతాను ఇద్దరు మాట్లాడతారు. శత్రువు స్వరము వినబడితే మనము బలహీన క్రైస్తవులమని కాదు. మనకు ముప్పు ఉన్నదని, శత్రువు మనలను మన దృష్టి మళ్లించి గందరగోళాన్ని సృష్టించి మనలను పడగొడతాడని అనిపించవచ్చు. మనము రెండు స్వరాలను వింటున్నాం కాబట్టి తేడాను తెలుసుకోవడం తప్పక అవసరం. ఇద్దరి స్వభావము మరియు వ్యక్తిత్వము తెలిసినట్లయితే వారు ఎప్పుడు చేయని విషయాలను గుర్తించగలుగుతాం. ప్రజలు నకిలీ నోట్లను గుర్తించడము నేర్చుకుంటే వారు ఇంకా వాటిని గురించి నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించరు. అయితే అసలైన వాటిని గూర్చి నేర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే విధముగా దేవుని స్వరం పనిచేస్తుంది. మొదటి తప్పుడు స్వరాలను గుర్తించలేం, కానీ ఎప్పుడైతే ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, దేవుని సహవాసంలో సమయాన్ని గడుపుతామో నిజమైన దేవుని స్వరాన్ని లోతుగా తెలుసుకుంటాం. అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే తొందరపాటు, గర్వము, భయముతో నిండిన స్వరము వినిపిస్తుందో అప్పుడు గుర్తించాలి అది దేవుని స్వరము కాదని. అది సత్యానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ఎప్పుడు వాక్యముతో కలిసి ఉండే శాంతి, ప్రేమ, స్పష్టత అందులో ఉండదు. దేవుని గుణ లక్షణాలను గురించి చదవడం, తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. అప్పుడు మనకు దేవుని గురించి తెలిసిన విషయాలను మనకు వినిపించే ఇతర స్వరాలతో పోల్చి చూడవచ్చు. ఖచ్చితంగా. ఉదాహరణకు, దేవుడు సమాధానాధిపతి అయితే మనకు వినిపించే స్వరము మనకు సమాధానాన్ని ఇస్తుందా, సమాధానం వైపు నడిపిస్తుందా, లేదా దేవుడు నా ఆదరణకర్త, లేక ఈ స్వరము నన్ను ఆదరిస్తుందా అని ప్రశ్నించుకోవాలి. దేవుడు అబద్ధమాడడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ప్రశ్నించుకోవాలి, ఇతర స్వరంలో ఏదైనా అసత్యం ఉన్నదా? ఇది వాక్యానికి విరుద్ధమా? మనము దేవుని మార్గాలను ఎరిగి ఉన్నాము గనుక ఆయన స్వరాన్ని ఇంకా స్పష్టంగా గుర్తిస్తాం. ఇది దేవుని మాటలాగా ఉన్నది, ఇది దేవుని కార్యం అని అంటుంటాం.
ఒకసారి మనకు దేవుని స్వభావం తెలిసినట్లయితే సాతాను స్వభావం దానికి వ్యతిరేకమని అర్థమవుతుంది. దేవుడు కరుణగలవాడు, సాతాను కాదు. దేవుడు దయగలవాడు, సాతాను ఖండించేవాడు, క్రూరుడు. ఒకవేళ దేవుడు స్పష్టత, నడిపింపు ఇస్తే సాతాను గందరగోళాన్ని, అస్పష్టతను కలిగిస్తుంది. అయితే మనకు వినిపించే స్వరములో దేవుని స్వభావం కనిపించడం లేదు, లేక దేవునికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నదంటే అది దేవుని నుండి వచ్చినది కాదు. ఉదాహరణకు మనకు వినిపించే స్వరము గందరగోళంగా ఉన్నదా? దేవుని వాక్యము 1 కొరింథీ 14:33 ఇలా సెలవిస్తుంది. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. మరియు ఫిలిప్పీ పత్రిక 4:6 దేవుడు సెలవిస్తున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనములతో మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఎప్పుడైతే ఒక స్వరము సమాధానాన్ని, స్పష్టతను, దేవుని మీద విశ్వాసమును కలిగిస్తుందో అది దేవుని స్వరానికి బలమైన గుర్తు. అయితే భయం, గందరగోళం వస్తుందో అప్పుడు ఆగి అది ఎక్కడ నుండి వస్తుంది అని ప్రశ్నించుకోవాలి. ఒక క్రైస్తవ సహోదరి తన ఉద్యోగాన్ని మాని దేవుడు తన హృదయములో పెట్టిన భారమును అనుసరించి పరిచర్యలో వాడబడాలా వద్దా అని కొన్ని నెలలుగా ప్రార్థిస్తున్నది. ఆమె దానికి ఆకర్షితురాలయ్యింది, కానీ భయపడుతున్నది. ఆ 2 ఆలోచనల కొరకు ఒకరోజు ఉదయాన్న ఆమె ప్రార్థించింది. మొదటి స్వరము సూటిగా అత్యవసరమైనదిగా వినిపించింది. నీవెవరని అనుకుంటున్నావు? ఓడిపోతావు. దేవుడు నిన్ను ఇంత కష్టపడమని చెప్పలేదు. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, అదే నీకు క్షేమమైనది. ఆ ఆలోచనలు చాలా బరువుగా అనిపించాయి. అవి తనలో చింతను, అనుమానాన్ని పెంచుతున్నాయి. ఆ ఆలోచనలతో ఆమె చాలా తగ్గించబడినట్లుగా అనిపించింది. తర్వాత ఇంకొక స్వరము వినిపించడం మొదలయ్యింది. గట్టిగా కాదు, తొందరలో కాకుండా, నేను నీకు తోడై ఉన్నాను, నీ అడుగు ముందుకు వెయ్యి, నీవు నీ గమ్యమంతా చూడడం అవసరం లేదు, నాతో నడువు చాలు అని. ఈ స్వరము ఆమెలోని భయాన్ని తీసివేయలేదు, కానీ ఆమెలోని విపరీతమైన భయానికి బదులు శాంతిని కలిగించింది. ఆ శాంతి విశ్వాసానికి నడిపించింది. ఆమె ఆగి ఆ స్వరాలను పరీక్షించింది. ఆమె 2వ స్వరాన్ని అనుసరించడానికి నిర్ణయించుకున్నది. కొన్ని నెలల తర్వాత ఆ త్రోవ కష్టమైనదైనా తప్పు కాదని గ్రహించింది. ప్రతి అడుగులో విధేయత, మృదువైన, ప్రశస్తమైన ఆ స్వరాన్ని గుర్తుపట్టడం సులువైంది. తర్వాత ఆమె అన్నది, సాతాను నన్ను భయపెట్టి ఆపాలని చూసింది, కానీ దేవుడు తాను ఏమై ఉన్నాడో నాకు జ్ఞాపకం చేస్తూ ముందుకు నడిపించాడు. కార్యక్రమాన్ని ముగించుకోకముందు ఇది జ్ఞాపకం చేసుకోవడం మంచిది. దేవునితో మన సంబంధము లోతుగా పెరిగిన కొలది మనకు ఆయన స్వరము అంత బాగా తెలుస్తుంది. అది ఒక స్నేహానికంటే ఏమాత్రం వేరు కాదు. మనము మొదటిసారి ఎవరినైనా కలిసినప్పుడు వారి స్వరాన్ని గుర్తించలేం. వారు ఫోన్ చేసిన ప్రతిసారి తమను తాము పరిచయం చేసుకోవాల్సిన వస్తుంది. అయితే వారితో పరిచయం పెరిగిన కొద్దీ, వారి స్వరాన్ని వింటున్న కొద్దీ గుర్తుపట్టడం సులువు అవుతుంది. చివరికి వారి పేరు చెప్పనవసరం లేకుండా మనము గుర్తుపడతాం. దేవునితో కూడా అలాగే ఉంటుంది. దేవునిలో ఎదుగుతున్న కొద్దీ ప్రతి ఆలోచనను, ప్రతి గుర్తును గూర్చి ఎక్కువగా ఆలోచించనవసరం ఉండదు. ఆయన స్వరం బాగా తెలుస్తుంది. ఆ స్వరము మనకు బాగా తెలిసిన, నమ్మకమైన, రోజు కలిసి నడిచే స్వరముగా మారుతుంది. యెషయా గ్రంథం 55:11 దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు
మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయును. మన సృష్టికర్త మనము చూడలేని సంగతులను చూస్తున్నాడు. మనకు తెలియని విషయాలు ఆయనకి తెలుసు. కాబట్టి మనము మన స్వంత శక్తితో ఏదైనా చేసినట్లయితే మన కళ్ళుకు బట్ట కట్టి జీవిస్తున్నట్లే. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అస్సలు చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమాత్రము సహాయం చేయని లోకములో పూర్తిగా మనంతట మనమే కదలడానికి ప్రయత్నించడంలాగా ఉంటుంది. మనము అనేకసార్లు ఆయన స్వరాన్ని ప్రశ్నిస్తున్నామని దేవునికి తెలుసు. అయితే ఒక శుభవార్త ఏమిటంటే, మన అనిశ్చితమైన పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు కొంత సమయం తీసుకొని ఆగి ఆయన స్వరాన్ని వినండి. అలా మనం ఎంతగా చేస్తే అంతగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను వినగలం. మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడినారని నమ్ముచున్నాం. తిరిగి వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.